أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أم حسبتم أن تدخلوا الجنة ولما يأتكم مثل الذين خلوا من قبلكم مستهم البأساء والضراء والزلزلوا حتى يقول الرسول والذين آمنوا معه متى نصر الله ألا إن نصر الله قريب. సదఖల్లాహుల్ అజీమ్. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, సర్వలోక ప్రభువు, ప్రతిఫల దిన యజమాని అయిన సర్వలోక సృష్టికర్త అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతు. సర్వలోక సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ మనందరి జీవితాలలో శాంతి, శుభాలను, కారుణ్యాన్ని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మీ ముందు మానవులందరి మార్గదర్శకత్వం కోసం విశ్వప్రభు అల్లాహ్ ఆయన చివరి ప్రవక్త అయినటువంటి మహాప్రవక్త కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మీద నేటికి సుమారు 1500 సంవత్సరాలకు పూర్వం అవతరింపజేసినటువంటి చివరి మార్గదర్శక మానవాళి గ్రంథము దివ్య ఖురాన్ నుండి 2వ అధ్యాయం 214వ వాక్యం యొక్క అరబీ మూలంను పఠించడం జరిగింది. దీని తెలుగు అనువాదం. దైవం ఈ విధంగా సెలవిస్తున్నాడు: స్వర్గ ప్రవేశం ఊరికే లభిస్తుందని మీరు అపోహపడుతున్నారా? వాస్తవానికి మీకు పూర్వం విశ్వాసులకు సంభవించినవన్నీ ఇంకా మీకు సంభవించనే లేదే. వారిపై ఆపదలు, ఎనలేని వ్యధలు విరుచుకుపడ్డాయి. వారు కుదిపివేయబడ్డారు. అయినప్పటికీ కూడా అప్పటి ప్రవక్త మరియు విశ్వాసులైన అతని అనుచరులు ఈ విధంగా ఆక్రోశించారు: అల్లాహ్ సహాయం మాకు ఎప్పుడు వస్తుంది అని. అప్పుడు వారిని ఈ విధంగా ఓదార్చడం జరిగింది: అదిగో దేవుని సహాయం సమీపంలోనే ఉన్నది అని. సోదరులారా, ఈ విషయాన్ని గురించి మనము నిన్న చెప్పుకోవడం జరిగింది. స్వర్గ ప్రవేశం అనేది అంత తేలికైనటువంటి విషయం కాదు. దానికి తగ్గ కృషి, దానికి తగ్గ అర్హతను మనము సాధించవలసి ఉంటుంది. కాబట్టి సోదరులారా, ఉదాహరణకి మనము ఈ ప్రపంచంలో ఎంతో కష్టపడతాం మన కుటుంబాన్ని పోషించుకోవడం కోసము, పేరు ప్రఖ్యాతుల కోసము. కాబట్టి ఏ విషయమైనా కష్టం అనేది లేకుండా మనకు అంత మాత్రం కూడా అది దక్కదు. ఇది ప్రాపంచిక జీవితానికి సంబంధించినటువంటి యథార్థం. మరి పరలోకం గురించి మనం ఆలోచించినట్లయితే అది ప్రపంచంతో పోలిస్తే ప్రపంచం అనేది సముద్రంలో నీటి బొట్టు అంత మాత్రమే. కానీ పరలోకము సముద్రం అంత. నీటి బొట్టు లాంటి ప్రపంచానికి మనం ఎంతగా కష్టపడితేనే కానీ ఏది కూడా మనకు దక్కదే. అటువంటిది శాశ్వతంగా ఉండే ఆ పరలోకం గురించి మనం ఇంకెంత కష్టపడాలి, ఇంకెంత అర్హతను మనం సాధించవలసి ఉంటుంది. ఒకసారి మనము ఆలోచించాలి. కాబట్టి స్వర్గ ప్రవేశము, ఆ కైవల్యము అనేది, ఆ మోక్షము అనేది, ఆ నిత్య జీవము అనేది ఎంత మాత్రం కూడా తేలికగా లభించే విషయం ఎంత మాత్రం కూడా కాదు సోదరులారా. కాబట్టి మనిషి ఎక్కువగా దాని గురించి కష్టపడినప్పుడు మాత్రమే, దానికి అర్హత సాధించినప్పుడు మాత్రమే దానిని అతను పొందగలుగుతాడు. అయితే ఎప్పుడైతే మనిషి మరి మరణం తర్వాత ఆ సాఫల్యాన్ని కావాలి అని కోరుకుంటాడో అతను ప్రధానంగా చేయవలసిన పని ఏమిటంటే, దైవం అంతిమ గ్రంథం ఖురాన్లో ఒక సందర్భంలో తెలియజేస్తున్నాడు. మరి ఏ వ్యక్తి అయితే ఒక 4 పనులు చేస్తాడో ఆ 4 పనులు తప్పించి, అంటే ఆ 4 పనులు చేసేవాడు తప్ప మిగతా వాళ్ళు అందరూ కూడా మరి సర్వనాశనం అయిపోయే నరకంలోనికి పోతారని చెప్పేసి దైవం చెప్తున్నాడు. మరి మనిషిని రక్షించేవి కేవలం 4 పనులు మాత్రమే. అవి ఏమిటంటే విశ్వాసము. విశ్వాసం అంటే దైవం ఒక్కడేనండి అని విశ్వసించడము, ఆయన సాటి సమానము లేనివాడని విశ్వసించడము, మరి సమస్త అనుగ్రహాలకు కారణము ఆయనే అని విశ్వసించడము, మనకు ఏదైనా
కలుగుతున్న మన నుండి ఏదైనా కోల్పోతున్నా కూడా అది కేవలం ఆయన వల్లే కలుగుతున్నదని విశ్వసించడము, ఇంకా ఆయన తన గ్రంథాలను మనిషి మార్గదర్శకత్వం కోసం పంపాడు అని విశ్వసించడము, ఆయన తన ప్రవక్తలను మరి మానవాళి కోసం పంపాడు అని విశ్వసించడము, ఇవన్నీ కూడా విశ్వాసంలో ఒక భాగం అన్నమాట. ఇంకా విశ్వసించిన తర్వాత మంచి పనులు చేయడము, మంచి పనుల్లో ప్రధానంగా మరి దైవం నిర్దేశించిన సమయాలలో అతను దైవారాధన చేయడము, రోజుకు 5 పూటల్లో కూడా, ఇంకా ఆయన చేయమన్న పనులన్నీ కూడా చేయడము, ఇంకా ఆయన అధికారాల మీద విశ్వాసం పెట్టడము, అంటే ఆయన క్షమించేవాడని, కరుణించేవాడని, అంతేకాకుండా మరి శిక్షించేవాడని కూడా, ఈ విధంగా ఆయన అధికారాల మీద విశ్వాసం పెట్టడం, వీటిని అన్నింటినీ కూడా విశ్వాసము అంటారు. ఈ విధంగా విశ్వసించి సత్కార్యాలు ఎవరైతే చేస్తారో, ఇంకా ఒకరికొకరు మరి సద్బోధనలు చేసుకుంటారో, మంచి బోధన ఎవరైతే చేసుకుంటారో, ఇంకా ఎవరైతే సహనాన్ని వహిస్తారో, ఎవరైతే ఈ 4 పనులు చేస్తారో అతను మాత్రమే స్వర్గానికి వెళ్తాడు, అతను మాత్రమే మోక్షానికి వెళ్తాడు, అతను మాత్రమే నిత్య జీవాన్ని సాధిస్తాడు అని చెప్పేసి దైవం చెప్తున్నాడు. కాబట్టి సోదరులారా, మనం ఆ శాశ్వతమైనటువంటి ఆ స్వర్గాన్ని పొందాలి అంటే 4 పనులు మనం చేయాలి. ఒకటి, దైవం పట్ల విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఏ విధమైనటువంటి విశ్వాసం అంటే, ఆయన ఒక్కడు సాటి సమానము లేనివాడు, ఆయనకు ఎవరు కూడా సంతానము లేరు, ఆయన ఎవరికి కూడా సంతానము కాడు, ఆయన లాంటి వారు ఎవరు కూడా లేరు. ఈ విధంగా ఆయన గుణగణాల మీద మనం విశ్వాసం పెట్టాలి. ఏ మనిషిని, ఏ ప్రవక్తను ఆయనకు సాటి చేయకూడదు, ఆయన స్థానాన్ని మరి ఎవరికి కూడా మనం ఇవ్వకూడదు. ఇది ప్రధానంగా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ ఈ విశ్వంలోనే ఎవరు కూడా లేరు. కాబట్టి ఆయన కేవలం ఒక్కడు అన్న విశ్వాసాన్ని ముందు మనం కలిగి ఉండాలి. ఇంకా మంచి పనులు చేయాలి, ఒకరికొకరు శాంతి సద్బోధనలు చేసుకోవాలి, ఇంకా సహనాన్ని వహించాలి. ఎప్పుడైతే ఈ 4 పనులు చేస్తాడో అప్పుడు అతను స్వర్గాన్ని సాధిస్తాను అన్న నమ్మకం అతను పెట్టుకోవచ్చు. ఇవేమి కూడా చేయకుండా నేను డైరెక్ట్గా స్వర్గానికి వెళ్ళిపోతాను, ఏదో 4 మంచి పనులు చేసి, 4 మంచి మాటలు మాట్లాడి, 4 పేదలకి నేను అన్నదానం చేసి ఇక నేను స్వర్గానికి వెళ్ళిపోతాను అని ఎవరైనా అపోహలో ఉన్నారంటే అది చాలా పెద్ద పొరపాటు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంకా ఏమిటంటే సోదరులారా, ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో వెంటనే అతని మీద కొన్ని పనులు అతని మీద మోపబడతాయి, కొన్ని పనులు అతను బాధ్యతగా చేయవలసి ఉంటుంది. అదేమిటంటే ప్రధానంగా అతను మరి అన్ని చెడులకు కూడా దూరంగా ఉండాలి, దైవం నిర్దేశించినటువంటి అన్ని చెడుల నుండి దూరంగా ఉండాలి, ఆయన చెప్పిన పనులన్నీ కూడా చేయవలసి ఉంటుంది. మరి ఎప్పుడైతే మనిషి దైవం యొక్క ఆజ్ఞను పాటిస్తూ ఉంటాడో వెంటనే అతనికి అనేక రకాల ఆపదలు కలుగుతాయి. చూడండి, సహజంగా మన ప్రపంచంలో మనకు చెప్పే విషయం ఏమిటంటే, ఏమండి మీరు పలానా ఆయన్ని మీరు నమ్ముకున్నారంటే మీకు కష్టాలన్నీ కూడా పోతాయండి, కష్టాలనేవి ఉండవు అని చెప్పేసి మనల్ని ప్రలోభపడుతుంటారు. కానీ సోదరులారా, కానీ వాస్తవం ఏమిటంటే ఎవరైతే దైవాన్ని విశ్వసిస్తాడో, ఆయన పనులు, ఆయన చెప్పిన పనులన్నీ చేస్తూ ఉంటాడో అప్పుడు అతనికి కష్టాలు కలుగుతుంటాయి, అతనికి నష్టాలు కలుగుతుంటాయి. ఉదాహరణకు చూడండి, దైవము వడ్డీని నిషేధించడం జరిగింది. మీరు ఎంత మాత్రం కూడా దీని జోలికి పోకండి, వడ్డీని తినడం అనేది మరి శైతాను పట్టిన ఉన్మాది లాంటిది అని చెప్పేసి దైవం చాలా ఖచ్చితంగా నిర్దేశించాడు. మరి ఈ ప్రపంచంలో ఎవరైనా మరి ఈ విధంగా కష్టపడకుండా వచ్చే ఆ సొమ్మును కాదన్నాడు అనుకోండి, తప్పనిసరిగా అతనికి నష్టాలు కలుగుతుంటాయి, అతనికి ఆపదలు వస్తుంటాయి, ఆర్థిక ఇబ్బందులు కలుగుతుంటాయి. ఈ విధంగా దైవాజ్ఞను ఎవరైతే అనుసరిస్తుంటారో వారికి అనేక కష్టాలు కలుగుతుంటాయి. ఎందుకంటే దైవము పరీక్షించదలిచాడు. ఉదాహరణ చూడండి, ఒక స్వర్ణకారుడు ఉన్నాడు, బంగారపు ముద్దను నగగా చేయాలంటే ఎన్ని సుత్తి దెబ్బలు కొడతాడు, మరి ఏ విధంగా దానిని కాల్చి మరుగు పెడుతుంటాడు, ఎంత కష్టపెట్టకపోతే ఆ బంగారపు ముద్ద ఒక నగగా మారుతుందో ఒకసారి ఆలోచించండి. ఇదే విధంగా స్వర్గాన్ని ప్రసాదించాలి అంటే దైవము మనిషిని చాలా ఎక్కువగా పరీక్షిస్తాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో చెప్పారు, దైవం ఎవరినైతే ఎక్కువగా ప్రేమిస్తాడో అతనికి ఎక్కువగా కష్టాలు పెడతాడు. ఎందుకంటే
ఈ కష్టాల నుండి అతను సహనాన్ని వహించి మరి గర్వంగా అతను స్వర్గంలో ప్రవేశించాలి అని. కాబట్టి దైవము తలిస్తే అందరినీ స్వర్గంలో ప్రవేశింపజేసేస్తాడు. ఆయన పెద్ద కష్టమైనటువంటి విషయం కాదు. కానీ సమస్య అది కాదు. మనం ఇక్కడికి వచ్చినదే పరీక్షను ఎదుర్కోవడం కోసము. ఈ ప్రపంచాన్ని మనము పరీక్షలను ఎదుర్కొని అందులో నెగ్గి సగర్వంగా స్వర్గాన్ని సాధించాలి. అది దైవం కోరుతున్నాడు. కాబట్టి ఇక్కడ విశ్వాసికి అనేక రకాల కష్టాలు కలుగుతుంటాయి, నష్టాలు కలుగుతుంటాయి, మరి అనేక రకాల చీత్కారాలు ప్రజల నుండి వస్తుంటాయి. ఇతనేంటండి మరి మరి ఈ ప్రపంచాన్ని అనుభవించకుండా ఎప్పుడు దైవారాధన అంటుంటాడు, మరి దైవగృహం చుట్టూ తిరుగుతుంటాడు, మసీదు పట్టుకు తిరుగుతుంటాడు, లేకపోతే మరొకటి పట్టుకుని తిరుగుతుంటాడు. మరి ఈ ప్రపంచంలో ఇప్పుడు ప్రస్తుత సమాజంలో వడ్డీ లేకుండా మరి జీవితం గడుస్తుందా అండి అని అనేక రకాల ఎత్తిపొడుపులుగా మన అతనికి వస్తుంటాయి. మరి అనేక రకాల కష్టాలు, నష్టాలు, ప్రమాదాలు, అన్ని రకాల ఆపదలు అతనికి చుట్టుముట్టుతుంటాయి. అయినప్పటికీ కూడా అతను ఏమాత్రం కూడా వెరవకుండా కేవలము దైవభీతితోటి నాకు ఈ ప్రపంచం పోయినా పర్వాలేదు, నేను పరలోకాన్ని సాధించాలి, పరలోకంలో స్వర్గాన్ని నేను సాధించాలి అన్న దృఢ నిశ్చయం, కృత నిశ్చయం ఎవరిలైతే ఉంటుందో సోదరులారా, అతను ప్రపంచాన్ని తప్పనిసరిగా కోల్పోతాడు. అతనికి ప్రపంచం అంటే లెక్కే ఉండదు. ఎందుకంటే 3 నాళ్ళ ముచ్చట లాంటి ఈ ప్రపంచము. మనము తిన్నా తినకపోయినా, మరి మనము 200 రూపాయల బిర్యానీ తిన్నా, లేకపోతే ఒక 20 రూపాయల అన్నం తిన్నా కూడా మన కడుపు నిండిపోతూ ఉంటుంది. కాబట్టి నిజమైనటువంటి విశ్వాసి ఏం చేస్తాడు అంటే ఈ విధంగా ఈ ప్రపంచాన్ని గురించి అంత మాత్రం కూడా ఆలోచించడు, పరలోకాన్ని గురించి ఆలోచిస్తుంటాడు, శాశ్వతమైనటువంటి దాని గురించి ఆలోచిస్తుంటాడు. కాబట్టి అతని మీద అనేక కష్టాలు వస్తుంటాయి, ఆపదలు వస్తుంటాయి. అయినప్పటికీ కూడా దానికి ఏమాత్రం కూడా వెరవకుండా అతను దానిని సహనంతో దాన్ని ఎదుర్కొంటాడు, దేవుని యొక్క ప్రీతిని సాధిస్తాడు. అది నిజమైనటువంటి విశ్వాస లక్షణం. దైవం అదే చెప్తున్నాడు, ఓ ప్రజలారా, మీకంటే ముందు గతించినటువంటి విశ్వాసులకు అనేక రకాల ఆపదలు వచ్చాయి, అనేక రకాల ప్రమాదాలు కలిగాయి. అయినప్పటికీ వారు ఎంత మాత్రం కూడా వెరవలేదు, వెనక్కి మళ్ళలేదు. వాళ్ళు ఎందుకు వచ్చిన గొడవ బాబు, మా ప్రపంచం మేము గడుపుతాము, మాకు ఇది వద్దు అని చెప్పేసి వాళ్ళు మరి దేవుని మార్గం నుండి వెనక్కి వెళ్ళలేదు, అదే మార్గంలో ఉన్నారు, సహనం వహించారు, మరి వాళ్ళు ఆ స్వర్గాన్ని సాధించారంటున్నాడు. కాబట్టి మన పూర్వం వచ్చినటువంటి ఆ విశ్వాసుల యొక్క చరిత్రను మనకు తెలుపుతూ దైవము వారి లక్షణాలను తెలుపుతూ మనలో కూడా అటువంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని మనము సాధించడం కోసము దైవం ఈ విధంగా మనకు పూర్వపు ప్రజల యొక్క చరిత్ర గురించి మనకు చెప్పడం జరుగుతుంది. ఆ తర్వాత సుగలారా, మరి కొద్దిసేపు మనము ఆరోగ్యాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనము గత కొద్ది రోజుల నుండి తెలుసుకుంటున్నాము మనిషికి ఆరోగ్యం అనేది ఎంత ముఖ్యమైనటువంటి విషయము. మరి ఆరోగ్యవంతమైనటువంటి శరీరమే ఆరోగ్యవంతమైనటువంటి ఆలోచనను కలిగి ఉంటుంది. మరి ఎప్పుడైతే నీరసంగా అతను అనారోగ్యంగా ఉంటుంటాడో అతని ఆలోచనలు కూడా అంతే బలహీనంగా ఉంటాయి. మరి కొన్ని విషయాలు ఈరోజు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ప్రవక్త వారు చెప్పారు, మీరు నిరాడంబరంగా ఉండండి, ఎందుకంటే నిరాడంబరత అనేది విశ్వాసంలో ఒక భాగము అన్నారు. కాబట్టి నిరాడంబరంగా ఉండండి, మధ్య మార్గాన్ని అవలంబించండి. కాబట్టి ఎక్కువ ఆరాధన చేసి మరి మరుసటి రోజు చేయకుండా నీరసపడిపోయి, లేకపోతే ఏమాత్రం కూడా ఆరాధన చేయకుండా, ఈ విధంగా కాకుండా మధ్య మార్గాన్ని మీరు అనుసరించండి. అంత ఎక్కువ అంత తక్కువ కాకుండా ఈ విధంగా నిత్యము సంతోషంగా, మీరు ఉల్లాసంగా, మీరు నవ్వుతూ నలుగురిని నవ్విస్తూ మీరు జీవితాన్ని గడపండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ప్రబోధించడం జరిగింది. ఎందుకంటే ఈ జీవితం అనేది చాలా అమూల్యమైనటువంటి జీవితము. ఒక్కసారి కోల్పోతే మళ్ళా వచ్చే సమస్య ఉండదు సోదరులారా, ఒక్కసారి మాత్రం మనకు లభించేది. కాబట్టి లేదండి ఈ జీవితం సరిగ్గా లేదు, వచ్చేసారి ఇంకొకటి చూసుకుందాం అనడానికి లేదు సోదరులారా. కేవలం ఒకే ఒక జీవితం మనకు లభించింది. ఈ జీవితాన్ని మనం ఆనందంగా గడపాలి, దైవారాధనలో గడపాలి. రాబోయే ఆ జీవితాన్ని గురించి ఆలోచిస్తూ ఈ జీవితాన్ని మనము పెట్టుబడిగా పెట్టాలి. ఎందుకంటే మన వద్ద ఉన్నది కేవలం ఈ జీవితం మాత్రమే. మన వద్ద ఉండే ఈ ధనము ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. పేరు ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ దైవం మనకు ఆ ఆరోగ్యాన్ని, ఆ ఆయుష్ని ఇచ్చాడు. ఇది మన వద్ద ఉన్నంత కాలము నిజంగా మనము చాలా గొప్ప అదృష్టవంతులము, గొప్ప ధనవంతులు అన్నమాట.
కాబట్టి దైవం మనకిచ్చినటువంటి ఈ ఆయుష్ను మనము ఆ పరలోకాన్ని సాధించడం కోసం కృషి చేయాలి. అది ఆయన నిర్దేశించినటువంటి మార్గంలో ఆయన ఆజ్ఞ మేరకు జీవితం ఎప్పుడైతే మనం గడుపుతామో నిస్సందేహంగా మనము ఈ ప్రపంచంలో కూడా శాంతిని సాధిస్తాము, పరలోకంలో కూడా మోక్షాన్ని సాధిస్తాము. కాబట్టి మనము మన జీవితాన్ని కోపతాపాలకు, దుఃఖభేదాలకు ఎంత మాత్రం కూడా ఇటువంటి వాటికి మనము అవకాశం ఇవ్వకూడదు. ఈర్ష్య, ద్వేషాలు, దురాచరణలు, దుష్టభావాలు సోదరులారా, ఇవన్నీ కూడా మనిషిని మరి అనారోగ్య పాలన చేస్తాయి. వాస్తవానికి ఇవి మానసికమైనటువంటి రుగ్మతులు ఇవన్నీ కూడా అయినప్పటికీ కూడా మనిషి వీటిని గురించి ఆలోచిస్తూ శారీరకంగా కూడా అతను మరి అనారోగ్య పాలైపోతుంటాడు. ఉదాహరణ చూడండి, గుండె జబ్బు ఎందుకు వస్తుంది? ఎక్కువగా ఆలోచించడం వలన, మరి అనేక రకాల చెడు ఆలోచనలు ఎక్కువగా రావడం వలన అతని గుండె పాడైపోతుంటుంది. ఈ విధంగా అతని ఆలోచనలు కూడా అతని ఆరోగ్యం మీద చాలా ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి మంచి ఆలోచనలు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి, చెడు ఆలోచనలు మరి అనారోగ్య పాలన చేస్తాయి. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మరి ఒక సందర్భంలో చెప్పారు, మంచిని ఆలోచించడము, సదభిప్రాయాన్ని కలిగి ఉండడము విశ్వాసంలో ఒక భాగము అన్నారు. కాబట్టి మంచిని మనము ఆలోచిస్తూ ఉండాలి. పాజిటివ్నెస్ అంటారు దీనిని. కాబట్టి ఎప్పుడైతే మనము మంచిని ఆలోచిస్తుంటామో సహజంగా మనకు చెడు ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయి. ఎక్కువగా నెగిటివ్ థాట్స్, ఎక్కువగా చెడు ఆలోచనలు. ఎందుకంటే చెడు ఆలోచనలు అనేవి శైతాను ద్వారా కలుగుతుంటాయి. ఎప్పుడు కూడా చెడు ఆలోచనలు వస్తుంటాయి. కానీ మంచిని ఆలోచనలు మనం ఎప్పుడైతే పెంపొందించుకుంటుంటామో, చెడు ఆలోచనలు ఎప్పుడైతే మనం నొక్కిపెట్టి మంచిని ఎప్పుడైతే మనం ఆలోచిస్తుంటామో, మరి ఆలోచనలు ఎప్పుడైతే మంచిగా ఉంటాయో మన ఆచరణ కూడా అంతే మంచిగా ఉంటుంది. కాబట్టి ప్రవక్త వారు చెప్పారు, మంచి ఆలోచన చేయండి, సదాభిప్రాయాన్ని కలిగి ఉండండి, మంచి అభిప్రాయాన్ని కలిగి ఉండండి ఏ విషయం మీదనైనా. అప్పుడు మీకు మరి అది విశ్వాసంలో ఒక భాగము, మీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయని ప్రవక్త వారు చెప్పారు. మరి మరొక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి వద్దకు ఒక శిష్యుడు వస్తాడు. ఓ ప్రవక్త, నాకు చాలా తేలికైనటువంటి ఒక అమలు చెప్పండి, నేను స్వర్గాన్ని సాధించాలి, కష్టం ఉండకూడదు, నాకు చాలా తేలికగా ఉండాలి, ఒక్క మాటను నాకు చెప్పండి అని ప్రవక్త వారిని అడగడం జరిగింది. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఓ అబ్బాయి, ఎవరి పట్ల కూడా నువ్వు కల్మషం లేకుండా ఉండు. మరి ఈ విధంగా నువ్వు జీవితం గడిపినట్లయితే ఈ మంచి లక్షణమే నిన్ను స్వర్గానికి తీసుకువెళ్తుంది అన్నారు. కాబట్టి సోదరులారా, కల్మషం లేకుండా ఉండడం అనేది చాలా ప్రధానము, చాలా కష్టతరమైనటువంటి కార్యం అన్నమాట. అది అందరికీ కూడా లభించేది కాదు. కొంతమంది అదృష్టవంతులు ఉంటారు. కాబట్టి ఒకరి పట్ల కల్మషం లేకుండా, మరి అసూయ లేకుండా ఉండడం అనేది చాలా గొప్పతనము. మనం ఒకవేళ ఆ లక్షణాన్ని సాధించగలిగాము అంటే నిస్సందేహంగా మనము స్వర్గాన్ని సాధించినట్లే. ఎందుకంటే మన ఆరోగ్యాన్ని పాడు చేసేది ఇతరుల పట్ల ఆలోచనలే మనకు మన ఆరోగ్యాన్ని పాడు చేస్తుంటాయి. అతను నాకంటే గొప్పగా ఉన్నాడు, నాకంటే గొప్పగా సంపాదిస్తున్నాడు, నాకంటే గొప్పగా ఉన్నది అతని జీవితము, నాకు సమస్యలన్నీ ఉన్నాయి, అతనికి ఏ సమస్యలు కూడా లేవు. ఈ విధంగా ఎదుటి వ్యక్తిని గురించి మనం ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ విధంగా అసూయ, ఈర్ష్య, ఈ ద్వేషాలు ఇవన్నీ కూడా మనిషి ఆరోగ్యాన్ని మరి పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి సోదరులారా, ఇటువంటి దుష్ట ఆలోచనలకు, దుష్ట భావాలకు ఎంత మాత్రం కూడా మన మనస్సులో తావు ఇవ్వకూడదు అనమాట. ఆ తర్వాత సోదరులారా, ఒక సందర్భంలో ఒక ముసలి వ్యక్తి తన ఇద్దరు కొడుకుల ఆధారంతో ప్రవక్త వారి వద్దకు కాళ్ళను ఈడ్చుకుంటూ వచ్చాడు. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, అతనికి ఏమైంది, ఈ విధంగా అంత బలవంతంగా తన ఇద్దరు కుమారుల సహాయంతో వస్తున్నాడు, అతనికి ఏమైంది, ఎందుకు అలా వస్తున్నాడని ప్రవక్త వారు ప్రశ్నించారు. అప్పుడు అతను అన్నాడు, ఓ ప్రవక్త, ఈ ముసలి వ్యక్తి మరి కాలినడకన కాబాగృహం చుట్టూ ప్రదక్షిణలు చేస్తానని మొక్కుకున్నాడు. మరి అతను ముసలివాడైపోయాడు, అతను నడవలేని స్థితిలో ఉన్నాడు. కాబట్టి మరి అతని కొడుకుల సహాయంతో కాళ్ళను ఈడ్చుకుంటూ వచ్చాడు అని చెప్పేసి ప్రవక్త వారికి చెప్పడం జరిగింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, ఈ వృద్ధుడు తనకు తాను విధించుకున్నటువంటి శిక్షను దైవం కోరడం లేదు అన్నారు. కాబట్టి దైవం ఈ విధంగా మనల్ని కష్టపెట్టేసి, మనల్ని కష్టాలు పాలు చేసి, మన ఆరోగ్యాన్ని పాడు చేసుకునే ఈ విధంగా మీరు యాత్రలు చేయండి, ప్రదక్షిణాలు చేయండి అనే దైవం ఎంత మాత్రం మనల్ని కోరడం లేదు సోదరులారా. మనము ఏదైతే చేయగలమో, మన ఆరోగ్యము, మన శక్తి సామర్థ్యాలు ఎంతవరకైతే మనకు సహకరిస్తాయో అంతవరకే మనం ఆరాధన చేయవలసి ఉంటుంది. తప్పించి కష్టపట్టేసి మనం మన శరీరాన్ని కష్టపెట్టేసి
మరి ఎందుకంటే మన శరీరం మన మీద మన శరీరానికి హక్కు ఉంటుంది, మన శరీరం మీద మన భార్య బిడ్డలకు హక్కు ఉంటుంది, మన శరీరం మీద మన తల్లిదండ్రులకు హక్కు ఉంటుంది, మన శరీరం మీద మన సమాజానికి హక్కు ఉంటుంది, మన బంధుమిత్రులకు హక్కు ఉంటుంది. కాబట్టి అందరి హక్కులను మనం నిర్వర్తించవలసి ఉంటుంది. ఒక్క దేవుని హక్కే కాదు సోదరులారా, ఒక్క దేవుని హక్కు అయితే మనం 24 గంటలు కూడా ఆరాధన చేసి ఉన్నవాళ్ళం. కానీ దైవం ఆ విధంగా మనం నిర్దేశించడం లేదు. 24 గంటల్లో 5 పూటలే, మహా అయితే ఒక అరగంట పడుతుంది. మొత్తం ఆరాధన అంతా కూడా మనం చూసుకున్నట్లయితే 5 పూట్ల ఆరాధన కలిపినట్లయితే కేవలం అరగంట మాత్రమే పడుతుంది. మిగతా 23.5 గంటలు సమయాన్ని దైవం మనకి ఎందుకు ఇచ్చాడు అంటే, మనం అనేక రకాల పనులు ఈ ప్రపంచంలో మనం చేయవలసి ఉంటుంది. మన మీద మన భార్య బిడ్డలకు హక్కు ఉంటుంది, మనం వారి యొక్క హక్కు నిర్వర్తించాలి. తల్లిదండ్రుల హక్కులు, సమాజం యొక్క హక్కులు, మరి మన బంధుమిత్రుల హక్కులు, అందరి హక్కులు నిర్వర్తించడం కోసం దైవం ఇంత సమయాన్ని మనకు పెట్టాడు. తన కోసం ఆయన కేవలం అరగంటను మాత్రమే మనము కేటాయించమంటున్నాడు. మిగతా 23.5 గంటలు మనము మన ప్రపంచం కోసం. కానీ సోదరులారా, మనిషి ఎంతగా భయంకరంగా మారాడు అంటే, దేవుని కోసము కనీసం ఒక అరగంట కూడా ఈ రోజున సమయాన్ని వెచ్చించే సమయం అతనికి ఉండడం లేదు, తీరిక అతనికి ఉండడం లేదు. అంటుంటాడు, నాకెక్కడవుతుందండి, చాలా బిజీగా ఉన్నాను, నాకెక్కడవుతుందండి, క్షణం తీరిక లేకుండా శ్వాస పీల్చుకోవడానికి కూడా తీరిక లేదండి నాకు అని చెప్పేసి మనిషి ఈ రోజున సాకులు చెప్తుంటాడు. 24 గంటల పాటు కూడా దైవం అతనికి ఇచ్చాడు. అందులో కేవలము ఒక అరగంట పూట మాత్రమే తన దైవారాధనకి, అది సమయం 5 పూటలో కూడా మరి ఈ విధంగా చెప్పాడు, నిర్దేశించాడు. అది కూడా చేయడానికి మనిషి ఈ రోజున సాహసించడం లేదు, ప్రయత్నం చేయడం లేదు. అంటున్నాడు, నేను చాలా బిజీ అండి అని చెప్పేసి. ఇదే సాకుని, ఇదే మాటను దైవం ముందు చెప్తాడా? దైవం అతన్ని ప్రశ్నించాడా? అల్లా అతను ప్రశ్నిస్తాడు, నేను నీకు అద్భుతమైనటువంటి జీవితాన్ని ప్రసాదించానే, అందమైనటువంటి జీవితాన్ని ప్రసాదించాను, భార్య బిడ్డలతో నీకు ఆనందాన్ని ఇచ్చానే, నా కోసం నువ్వు ఏమి చేశావు అంటే మనం ఏం సమాధానం చెప్తాం? నేను పలానా టైంలో పలానాది చేశాను, నా వ్యాపారం చేశాను, సినిమాలు చూశాను, అన్నీ చేశాను, పేపర్లు చదివాను, అన్నీ చదివాను, కానీ దైవారాధన చేయడానికి మాత్రం నాకు ఏమాత్రం సమయం లేదు అని మనము దైవం ముందు సమాధానం చెప్తే ఆయన ఒప్పుకుంటాడా? ఆయన ఊరుకుంటాడా సోదరులారా? ఎంత మాత్రం కూడా ఊరుకోడు. కాబట్టి మన ఈ విషయాన్ని ఆలోచించాలి. దైవారాధన కోసం తప్పనిసరిగా మనము మన సమయాన్ని, ఎంతగా మనము బిజీగా ఉన్నప్పటికీ కూడా ఆ 5 పూటలు కూడా ఆయనకు మనం కేటాయించవలసి ఉంటుంది. అది ఆయన హక్కు, అది ఆయన ఆరాధన చేయడం అనేది మన కనీస బాధ్యత. సరే, మరికొన్ని విషయాలు మనము రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. మనకు ఈ రోజున చర్చకు వచ్చినటువంటి అంశం ఏమిటంటే, దైవము మనిషిని కష్టాలు నష్టాలు ఎందుకు పెడుతుంటాడు అంటే, మరి మనల్ని పరీక్షిస్తున్నాడు. మనం ఈ పరీక్షలో నెగ్గాలి, మనము శాశ్వతమైనటువంటి స్వర్గాన్ని సాధించాలి అంటే మనం ఈ పరీక్షలో నెగ్గవలసి ఉంటుంది. ఇక్కడ మనం సుఖాన్ని పొందాము అంటే అక్కడ మనం పరలోకాన్ని కోల్పోవలసి ఉంటుంది. ఈ విషయాన్ని మనం ఎక్కువగా జ్ఞాపకం పెట్టుకోవాలి. దైవం మీకు నాకు మనందరికీ కూడా మంచిని చేయాలని, సత్యాన్ని తెలుసుకునే, మరి సత్యాన్ని గ్రహించే జ్ఞానాన్ని దైవం అందరికీ కూడా ప్రసాదించాలని నేను దైవాన్ని వేడుకుంటూ, అల్లాహుతాలా అందరికీ కూడా మంచిని చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. వాఖిరు దవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.